నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా భారత త్రివిధ దళాల బలోపేతానికై పూజలు. ఉగ్రభూతంపై విజయం సాధించాలని ఆకాంక్ష. భీమిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకుడు మజ్జి. కార్యకర్తలతోనే పార్టీ మనుగడ సాధ్యమని స్పష్టీకరణ. రాష్ట్రంలో మొదటి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి. పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. ఉగ్రవాదులను సంహరించే ఆపరేషన్ సింధూర్లో భారతీయ సైనికులకు అండగా అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి శ్రీరామ రక్షగా నిలవాలని, ఉగ్రవాదుల రూపంలో ఉన్న ఉగ్ర రాక్షసులను సంహరించే శక్తి మన భారత త్రివిధ దళాలకు ప్రసాదించాలని కోరుతూ శనివారం విజయనగరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్తపేట పద్మశాలి వీధి, కుమ్మరి వీధి జంక్షన్ వద్ద గల 34 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రాంగణంలో సుమారు 35 మంది చిన్నారులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షులు ఇమంది సుధీర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భారతీయ సైనికులకు, త్రివిధ దళాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుందరాకాండలో మనకి మనోజవం హనుమంతుని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి కొన్నంత అండ, శక్తి సామర్థ్యాలు, మంచి బలబుద్ధి, విద్యాదేహు, బలము బుద్ధినే కాకుండా జ్ఞానాన్ని కూడా మన హనుమంతుడు ప్రసాదిస్తాడనే శ్లోకం మనకు సుందరాకాండలో స్పష్టంగా ఉంది. కాబట్టి మా విజయనగరం కొత్తపేట కుమ్మరి వీధిలో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్ద ఈ చిన్న పిల్లలతో ఇక్కడ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మన భారత సైనికులకు మద్దతు పలుకుతూ వారికి కొండంత శ్రీరామ రక్ష కలగాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా మన యొక్క దేశ ధర్మాన్ని, సనాతన విషయాన్ని సుమారు 3 నెలలు 4 నెలల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరితో కూడా మేము కూడా చిన్నపిల్లలతో కలిసి పాల్గొని మన ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మన భారతదేశ సైనికులు ఉగ్రవాదులు నిర్మూలించడానికి చేస్తున్నారో అందులో విజయం కలగాలని సైనికులందరికీ కూడా కొన్నంత అండగా శ్రీరామ రక్షగా హనుమంతుడు ఉండాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. భారత్ సరిహద్దులపై పాకిస్తాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు మన సైన్యానికి దైవం అండగా ఉండాలని, అందుకు దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజాం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం యుద్ధంలో విజయం పొందాలని, ప్రధాని మోడీ నాయకత్వంలో త్రివిధ దళాల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆశిస్తూ శ్రీ పోలిపల్లి పైడితల్లి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత పీవీజీ కృష్ణంరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నారాయణరావు, రాజాం టౌన్ ప్రెసిడెంట్ జొన్నాడ రంజిత్, బీజేపీ నేతలు వేమకోటి గిరిబాబు, నాగరాజు, సత్యనారాయణ, రామనాయుడు, పాపినాయుడు, అజయ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణం మల్లికార్జున కాలనీలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. మావోయిస్ట్ కదలికల నేపథ్యంలో పోలీసులు పట్టణం మొత్తం జల్లెడపడుతున్నారు. రాజాం టౌన్ రూరల్ సర్కిల్ సిబ్బందితో కలిసి అనుమానిత వ్యక్తుల ఆచూకీ, కొత్తగా నివాసం ఉన్న వ్యక్తులను విచారించారు. ఇందులో భాగంగా 54 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజాం రూరల్ సీఐ ఉపేంద్రరావు, రాజాం టౌన్ ఎస్ఐ రవికిరణ్, సంతకవిటి, రేగిడి ఎస్ఐలు, రాజాం టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంకి చెందిన కావలి గ్రీష్మ శాసన మండలి సభ్యురాలిగా శుక్రవారం వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో శాసన మండలి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. గ్రీష్మ తల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి కావలి ప్రతిభాభారతి, వారి కుటుంబ సభ్యులు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె పలు ఫైళ్లపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆమె అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాజంలో సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న జరుగు అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నేత సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజంలో బైక్ ర్యాలీని ప్రారంభిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజం నియోజకవర్గంలో గల 4 మండలాల్లో కార్మిక వర్గాన్ని సమ్మెకు సిద్ధం చేసేందుకు ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. కార్పొరేట్ లాభాల కోసమే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ మే 20న జరిగే కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక రాజం నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, తద్వారా నాయకుడు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాడని భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. శనివారం విశాఖ జిల్లా ఆనందపురం మండల కేంద్రంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఒక కార్యకర్తగానే ప్రారంభమైందని, నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేశానని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సేవలు చేశానని, గత అనుభవాలతో నేడు పార్టీని అభివృద్ధి పరచాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్వల్ప భేదాభిప్రాయాలు వచ్చినా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై పోరాడితే మరలా ప్రజలు వైసీపీని గెలిపించి వారికి సేవ చేసే అవకాశాన్ని కలిగిస్తారని స్పష్టం చేశారు. అనంతరం మండల పార్టీ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైన బంకా సత్యంను అభినందించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కోరాడ వెంకట్రావు, మజ్జి వెంకట్రావు, పాండ్రంకి శ్రీను, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్లు మార్పు చేయనివ్వండి, జిల్లా అధ్యక్షులు మార్పు చేయనివ్వండి, ఒక్కటొక్కటిగా మారుస్తూ నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే నియోజకవర్గాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది ఎవరైతే పక్కకి వెళ్ళారో ఆ ప్లేసుల్లో మరి మీ అందరికీ తెలుసు రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబు గారు వచ్చారు మన ప్రాంతానికి, మన 3 జిల్లాలకి. అలాగే జిల్లా అధ్యక్షులుగా కూడా కొంత మార్పులు నిన్నటి వరకు జరిగాయి. మన జిల్లా అధ్యక్షుడిగా కేకే రాజు గారు వచ్చారు. మరి గతంలో ఉన్న అమర్ గారిని వచ్చి అనకాపల్లి తీసుకెళ్లారు. మరి నేను వచ్చి విజయనగరం జిల్లాకు ఉన్నాను. అలాగే శ్రీకాకుళం తీస్తే కృష్ణదాస్ గారు, ఇలా మార్పులన్నీ మీరు చూస్తూ ఉంటారు పత్రికలన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్పులు. మరి భీమిలి నియోజకవర్గానికి వస్తే ఇంకా దానికన్నా ఎక్కువ మార్పులు జరిగాయి. మరి ఇప్పుడున్న గత పోటీ చేసిన వారు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మరి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి భీమిలి నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టడం, నన్ను ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత ముఖ్యంగా ఈ వేదిక ముందు కానీ ఆనందపురం మండలానికి సంబంధించి వేదిక ముందున్న వారు కానీ వేదిక మీద ఉన్న వారు కానీ అందరూ కూడా ఆదరాభిమానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని తప్పకుండా మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి నాకు స్వాగత ఆదరాభిమానాలు ఇచ్చి మరి అందరూ కూడా ముందున్న వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వెళ్ళిపోవటంలో ఇవన్నీ సహజం, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎవరైతే మార్పులకు అనుగుణంగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తారో వారిని ఎప్పుడూ కూడా ఆజాంతం కృతజ్ఞంగా ఉండడం అనేది ముందు మనిషి నేర్చుకోవాల్సిన గుణం. మరి దాన్ని నిలువెల్లా నిలబెట్టుకున్న వాడిని కాబట్టే ఇవాళ ఆజాంతం కూడా ఈ ఆనందపురం మండలం
వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేసిన తర్వాత అనంతపురం మండలంలో ఉన్న ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఈ వేదిక ముందున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఒక రైతులో రాకపోయిన వాళ్ళు కానీ అందరూ కూడా ఆయన నిర్ణయాన్ని స్వాగతించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా శిరస్సు వంచున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మీలో కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్థానిక నాయకత్వాలు చేసిన వాళ్ళే. నాకు తెలిసి ముందున్న వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ముందున్న వాళ్ళందరూ కూడా అనంతపురం మండలాన్ని రాజకీయంగా ప్రభావితం చేసే శక్తిమంతులందరూ కూడా ఈ వేదిక మీద వేదిక ముందున్న వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మీ గ్రామాల్లో మీ ప్రజా జీవితంలో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వేదిక మీద కానీ ముందున్న వాళ్ళు కానీ మీకే కొత్తగా రాజకీయాలు చాలా మంది మీరు చూశారు, చాలా మంది ఓటేశారు, చాలా మందిని నాయకత్వాలుగా తయారు చేశారు. కానీ ఆ దాంట్లో మార్పులు కూడా చూశారు. ఇవాళ క్లిష్ట సమయంలో ఇవాళ పార్టీ అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు, లేదు రేపే ఎన్నికలు ఉన్నాయంటే పదవులు వస్తాయంటే చాలా మంది వస్తారు. చాలా మంది మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది చూసిన వాళ్ళు కూడా మీరు అందరూ ఉన్నారు. కానీ పార్టీ కష్టాల్లో ఉండి మనం ఓటమి చెందిన తర్వాత నేను టాటా అని చెప్పి బై బై అని చెప్పి వెళ్ళిపోయినా మీరు వెళ్ళిపోండి. కానీ మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకి కట్టుబడి ఉంటాం. మరలా ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఆనందపురం మండలంలో కానీ భీమిలి నియోజకవర్గం గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న ముందున్న కార్యకర్తలకు కానీ ఈ వేదిక మీద ఉన్న నాయకులకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా సాధారణంగా కృతజ్ఞతగా ఉంటారు. అయితే రాజకీయాల్లో మార్పులు రావాలి. ఎప్పటికప్పుడు తరాలు మారుతూ ఉన్నాయి, ఉండాలి, నాయకత్వాలు మారుస్తూ ఉండాలి. మారుతూ ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఏమనుకుంటున్నారో కార్యకర్తలు ఏమనుకుంటున్నారో నాయకులు మార్పు రావాలి. అప్పుడే ఆ పార్టీకి మనుగడ ఉండాలి. అంతేగాని మన గతంలో 20 సంవత్సరాల ముందో 30 సంవత్సరాల ముందో నాయకత్వం చేశాం, ఆ రకంగానే మనం నాయకత్వం వెళ్ళిపోదామంటే ఈ కాలం మార్పు వచ్చింది. గ్రామ స్థాయిలో కానీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, రాబోయే ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మన కళ్ళ కట్టినట్టు చూసామన్నా. అనేక పనులు చేశాం, గ్రామాల్లోకి వెళ్ళాం. నాకు రాజకీయాల్లో తెలిసిన దగ్గర నుంచి, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒక రాజకీయ పార్టీలో అధికారంలో ఉంటూ ధైర్యంగా 5 సంవత్సరాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ముఖ్యమంత్రిని చూసాం, ప్రజల దగ్గరికి వెళ్ళండి అని ప్రజాప్రతినిధులను చూసాం, ప్రతి గ్రామాన తిరిగాం. మనం చూస్తూ ఉంటే ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే మనకు అర్థమైంది ఏంటంటే సంస్థాగతంగా అధికారం ఉన్నప్పుడు పార్టీని బలపరుచుకోవాలా, సంస్థాగతంగా కార్యకర్తలు నిలబెట్టాలా, కార్యకర్తలు నిలబడితేనే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది అనేది మనం చూసాం. ఇబ్బంది పడ్డాం, జరిగిపోయింది. దీని నాయకుల దృష్టిలో జరిగింది. దీని గురించి చర్చలు జరిగాయి. ఈ చర్చలకు అనుగుణంగా జగన్ 2.0 చూస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అనేది సరే ఒక ఆలోచన చేశారు. మరి దాన్ని భిన్నమైన రిజల్ట్ వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఏ పార్టీ మనుగడ సాగించాలంటే కార్యకర్త బలంగా ఉండాలి. ఆ కార్యకర్త బలంగా ఉండాలంటే ఆ కార్యకర్తకి బలంగా ఉండేటట్టుగా పార్టీని తయారు చేయాలి. దాంట్లో భాగంగానే ఇవాళ సంస్థాగతంగా మనం కొన్ని నియామకాలు చేసుకోవాలి. ఆ నియామకాలకు అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో ఆ రకమైన అభిప్రాయాలు ఉంటేనే ఆ అభ్యర్థిత్వానికి బలం వస్తుంది. లేదు ఆ బలంలోనే ఏమైనా చిన్న మార్పులు జరిగితే ఆ మార్పుల్ని ఆహ్వానిస్తాం ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన మీటింగ్ పెట్టారు, జిల్లా అధ్యక్షులు మీటింగ్ పెట్టారు. మరి గతంలో కూడా నేను జిల్లా అధ్యక్షులనే, గతంలో జిల్లా అధ్యక్షులు ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టుకుని లేదు. మరి ఆ విషయం కూడా అనుకోవాలి. గతంలో ఎప్పుడు మేము జిల్లా అధ్యక్షులు ఉంటే ఎప్పుడు పార్టీ పిలిచి మమ్మల్ని పెట్టలే. కానీ ఈసారి జిల్లా అధ్యక్షులందరూ కూర్చోబెట్టి కానీ సుమారు 3 గంటల సమయం తీసుకొని ఏ ప్రక్రియ ఎలా చేయాలనేది కూడా ఆయనే విశదీకరించి ప్రింట్అవుట్లు ఇచ్చి ఇగో ఈ రకంగా చేయండి, ఈ రకమైన కార్యక్రమం చేయండి అని చెప్పి మరి మొట్టమొదటిగా ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే నాకు అనంతపురం మండలంలో ఆ కార్యక్రమం మొదలు పెడితే అది ముందుకెళ్తుంది. మరి ఈ రకమైన ప్రక్రియ కానీ ఈ రకమైన డిసిప్లిన్ కానీ ఒక పార్టీ ఏదైనా ఆదేశాలు ఇస్తే దాన్ని అనుగుణంగా తీసుకెళ్లే నాయకత్వం మరి అనంతపురం మండలంలో ఉండడం మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గమే డిసిప్లిన్ గా ఉండదు అన్ని మండలాల్లో. కానీ మొట్టమొదటిగా ఈ మండలంలో పెడదామని చెప్పి నేను అనడం, మరి దాని పెద్దలందరూ కూడా శుభంగా ఏకీపించడం, మరి దాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని ఏ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ బలోపేతంలో భాగంగానే ముందు మండల పార్టీ అధ్యక్షుడిని, తర్వాత మండల పార్టీ అధ్యక్షుడితో పాటు మండల పార్టీ కమిటీని,
మండల పార్టీ కమిటీతో పాటు మండలంలో ఉన్న ఏవైతే అనుబంధ సంఘాలు ఉన్నాయో అనుబంధ సంఘాలని నియామకాలు చేసుకోవడం కానీ, ఆ అనుబంధ సంఘాల నియామకాలతో పాటు అనుబంధ సంఘాలు అయిపోయిన తర్వాత వాటితో పాటు ఏమైనా నియోజకవర్గ స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలు ఉన్నాయి, దాంట్లో కూడా కొంతమంది మనం అకామిడేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకా కొన్ని ఏమైనా జిల్లా కమిటీల్లో కానీ రాష్ట్ర కమిటీకి కూడా పంపాలనుకుంటే ఎవరైనా రాష్ట్రానికి కానీ జిల్లా కమిటీలు కూడా పంపే విధంగా మనం అందరూ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా జరగని ఎందుకు ఫ్యాన్ ఆపిస్తారంటే ఫ్యాన్ ఆపిస్తాం వల్ల కొంతమంది ఊగునోళ్ళు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఈ నెల 12వ తేదీన గజపతి నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని బహుళార్థ పశు వైద్యశాల భవనంలో ఉన్న జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కార్యాలయంలో మెగా జాబ్ మేళా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజపతి నగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందన్నారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ నెల 12వ తేదీన సోమవారం నాడు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. స్కిల్ ఎలిమెంట్ సహకారంతో శ్రీ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు ద్వారా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా గజపతినగరం నియోజకవర్గంలో సోమవారం నాడు నిర్వహించబడును. దీనిలో సుమారుగా కనీసం 35 కంపెనీల వరకు మనకి రావడం జరుగుతుంది. ఇంచుమించు ఒక 5000 వేకెన్సీస్ వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. కావున నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళాకు వచ్చి ఈ జాబ్ మేళాని సద్వినియోగపరచవలసిందిగా కోరుచున్నాం. ఈ సుమారుగా ఈ 35 కంపెనీల్లో మనకి ఐటీ సెక్టార్ నుంచి మనకి ఐటీ సెక్టారు, రిటైల్ సెక్టారు, ఆటోమొబైల్ సెక్టారు, ఫార్మసీ ఈ సెక్టార్లో ఇంచుమించు 35 కంపెనీలు రావడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషను 10th నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్తో ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈ చాలా కంపెనీస్ అనేవి ఫార్మా కంపెనీ నుంచి కానీ ఐటీ రంగంలో కానీ ఆటోమొబైల్స్ కానీ మార్కెటింగ్ కానీ అన్నింటిలో కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు అన్నింటిలో కూడా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ జాబ్ మేళాని సద్వినియోగపరచవలసిందిగా కోరుచున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలోని గౌడు వీధి వద్ద ఉన్న పాఠశాలలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ రాజేష్ పర్యవేక్షణలో జరిగిన కుట్టు మిషన్ల ట్రైనింగ్ కార్యక్రమానికి కురుపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలపడే విధంగా కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్లు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరి, మండల కన్వీనర్ కొలిశెట్టి కొండయ్య, వెంకటాపు భారతి, ఆరిక విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ
సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని మొట్టమొదటి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికుల కాల్పుల కారణంగా మృతి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన అమర జవాన్ మురళీ నాయకుకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తమ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ ప్రసాద్, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్లు మనం ఎప్పుడు కూడా పట్టణాలు అభివృద్ధి చేస్తున్నాము. అభివృద్ధి అనేది కేంద్రీకృతం చేయాలి, ప్రతి నియోజకవర్గం కూడా డెవలప్ అవ్వాలన్న ఒక ఆలోచనతో ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ఒక ఆలోచనతో ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే గత పాలకులు దాని తాలూకు ఉద్దేశం వాళ్ళకి అర్థం అవ్వలేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలని, అంతేకాకుండా ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కూడా మేమందరం కూడా డిపార్ట్మెంట్ అందరం కూడా కలిసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాం. అంటే అన్ని వసతులు కూడా ఒకే చోట ఏర్పాటు చేసి ఈ మైక్రో ఇండస్ట్రీస్కి చాలా చేయూతను కల్పించాలని ఈరోజు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా అది ఉండాలని ఈరోజు ప్లాన్ చేశారు. దాంట్లో రాష్ట్రంలో మొట్టమొదటి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము, శంకుస్థాపన చేస్తున్నాము. ఇలాంటి ఫ్యాక్టరీ డెవలప్ చేయడం వల్ల మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా ఆ వ్యక్తి వ్యాపారవేత్తను కన్వర్ట్ అయినప్పుడు వాడు ఒక 4-5కి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మన విజయనగరం జిల్లాలో ఎక్కువ మంది రైతువారి కుటుంబాల్లో మన సంవత్సరానికి 1-2 సార్లు ఆదాయం వస్తుంది. ప్రతి నెల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటే వలసలు ఆగుతాయి. ఆ ప్రతి నెల ఆదాయం వచ్చే పరిస్థితి కల్పించాలంటే ప్రతి కుటుంబాన్ని నుంచి కూడా ఇలాంటి చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, చదువులేని ఎవరికైనా కూడా ఒక సమాన అవకాశం ఇక్కడ ఉంటుంది. వాగ్దేవి సమారాధన తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాల సంస్కార వేసవి శిక్షణ తరగతులు 10 రోజుల పాటు జరుగుతాయని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పి స్వప్న హైందవి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు యునెస్కోచే గుర్తింపు పొందిన భగవద్గీత, భరతముని రచించిన నాట్య శాస్త్రంపై అవగాహన కలిగిస్తామన్నారు. విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ కలిగించి వారిలో నైతిక విలువలు పెంపొందించడమే ఈ తరగతుల ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలోని కోట సమీపాన ఉన్న శ్రీ వెంకటేశ్వర రమణ డిగ్రీ కళాశాల ఉదయం 8:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, 4వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి సంస్థ గౌరవ అధ్యక్షులు జీవై నాయుడు, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ జక్కు రామకృష్ణ, రవికుమార ఆచార్యులు, ముల్లపూడి సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనంలో ప్రతి సంవత్సరము కూడా విద్యార్థులను ఉద్దేశించి బాల సంస్కార వేసవి శిక్షణా తరగతులను నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము వేసవి సంస్కృత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాము. ఈ శిక్షణా తరగతులకు అర్హత 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఈ యొక్క తరగతుల్లో పాల్గొనవచ్చు. ముఖ్యంగా యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి భగవద్గీత మరియు భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం మీద విద్యార్థులకు ఒక సదవగాహన కల్పించి ఆ భాష పరిరక్షణ చేయడానికి, అదేవిధంగా నైతిక విలువలు మరియు విద్యార్థులు భవిష్యత్తులో తాము ఉన్న స్థితి నుండి ఉన్నతోన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడే వివిధ శతక పద్యాలను కూడా విద్యార్థులకు తర్ఫీదుని ఇవ్వాలనే సదుద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈ సెలవుల్లో 10 దిన శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఊరిలో ఉన్నటువంటి వివిధ శాస్త్ర పండితులు అందరూ కూడా రోజుకొకరు దినప్రముఖుగా వచ్చి వారు విద్యార్థులకు శిక్షణ ఇవ్వబోతున్నారు. తల్లిదండ్రులు మీ పిల్లల్ని ప్రోత్సహించండి. వారి
విజయనగర చరిత్రను భావితరాలకు అందించడంలో వారి బాధ్యత ఏమిటో వారికి తెలుస్తుంది. కాబట్టి ఈ తరగతులకు ఖచ్చితంగా హాజరయ్యే విధంగా తల్లిదండ్రులందరూ సహకరించాలని, భాషాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, ఈ కార్యక్రమం జరిగే వేదిక శ్రీ వెంకటరమణ డిగ్రీ కళాశాల ఆపోజిట్ మన కోటకి ఎదురుగా ఉన్నటువంటి వీధిలో ఉన్న ఆల్ఫాన్సా స్కాన్ సెంటర్ దగ్గర. కాబట్టి 14వ తేదీ ఉదయం ప్రారంభమవుతాయి. మన ఊరిలో ఉన్నటువంటి వివిధ రంగాలలో ఉన్న నిష్ణాతులు అందరూ కూడా ఆ రోజు అక్కడికి వచ్చి వారి యొక్క అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి వసుదైవ కుటుంబకం లాగా వాగ్దేవి సమారాధనం అందరికీ సంబంధించినటువంటి సంస్థ. కాబట్టి ఈ వాగ్దేవి సమారాధనం మరియు తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మీ డాక్టర్ స్వప్న హైందవి. విజయనగరం జిల్లా కేంద్రంలోని 1993-94 బ్యాచ్ బీఈడీ విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పాల్గొన్నారు. ప్రజలకు ప్లాస్టిక్ భూతంపై అవగాహన కలిగించే విధంగా నినాదాలు చేస్తూ కోట జంక్షన్ నుంచి 3 లాంతర్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడం, పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ బీఈడీ విద్యార్థులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజెంట్ మనకున్న పెద్ద డిజాస్టర్ ఏంటంటే ఇదే ప్లాస్టిక్. ఒక పెద్ద డిజాస్టర్ ఇది. దీని ద్వారా మనుషులకి ప్రాణాలకి హాని కలుగుతుంది, మూగజీవులకు కూడా హాని కలుగుతుంది. మరి ఇట్లాంటి పెద్ద డిజాస్టర్ మీద మన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, దీనిలోని మున్సిపల్ కార్పొరేషన్ని, రెడ్ క్రాస్ సంస్థను కూడా భాగస్వాములు చేసినందుకు గాను పూర్వ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవన్నిటితో పాటు మరొక స్టెప్ ముందుకెళ్తూ ఈ వేస్ట్ కోసం ప్రత్యేకమైన కౌంటర్ని కూడా ఒకటి పట్టణంలోనే ఏర్పాటు చేశారు. పాల కేంద్రం దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వేస్ట్ ఎవరి దగ్గర ఉన్నా సరే దాన్ని ఎవరో వస్తారు కలెక్ట్ చేస్తారు అని చూడకుండా తీసుకొని వెళ్ళి మన పాల కేంద్రం దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే దీన్ని కూడా రీసైక్లింగ్ ప్రాసెస్కి పంపించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ రీసైక్లింగ్ ప్రాసెస్ అనే కాదు, మన దగ్గర ఉండే వేస్ట్ అంతా కూడా బయటకు పోయి ప్లాస్టిక్ని మనం ఒక పక్క వాడకాన్ని తీస్తూ నిర్వహించడం ఒకటైతే, ఇట్లాంటి వేస్ట్ని కూడా బయట పడేసి మళ్ళీ దాన్ని కూడా ఒక పెద్ద వేస్ట్గా తయారు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. మరి చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ గారు చాలా వరకు కూడా. దాంట్లోనే ఇది కూడా ఒక మంచి నిర్ణయం అని భావిస్తూ మరి పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థను కూడా భాగస్వామ్యం చేసినందుకు గాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా భారత త్రివిధ దళాల బలోపేతానికై పూజలు, ఉగ్రభూతంపై విజయం సాధించాలని ఆకాంక్ష. భీమిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకుడు మజ్జి శ్రీను, కార్యకర్తలతోనే పార్టీ పనుగడ సాధ్యమని స్పష్టీకరణ. రాష్ట్రంలో మొదట ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి, పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.